మనం మిథున రాశి చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూస్తే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ మారేది కుజుడు 11వ తారీఖున, 14వ తారీఖు వచ్చేటప్పుడు శుక్రుడు, 15వ తారీఖున 2 గ్రహాలు ఒకేసారి మారుతూ ఉన్నాయి. అవి కూడాను సూర్యుడు ప్లస్ బుధుడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల మనకి లఘు గోచారము లేదా సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో మహర్షులు మన గ్రంథాలు ఏం చెప్పారో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత ఒక్కొక్క గ్రహాన్ని గురించి వివరించుకుంటూ వద్దాం. ఇందులో సూర్యుడు మీరు చూస్తే 12వ హౌస్లో 15 రోజులుండి తర్వాత 11వ హౌస్లో 15 రోజులు తర్వాత 12వ హౌస్లో మారటంతో మిక్స్డ్గా ఉంటారు. కానీ చాలా బాగుంటుంది సూర్యుడు. అంటే కొంచెం లైట్గా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా కానీ ఓవరాల్గా బాగుంటుందని గమనించుకోవాలి. ఏ ప్రకారంగా అంటే విత్త లాభం ఫస్ట్ 15 రోజులు సూర్యుడు బాగా సపోర్ట్ ఇచ్చి ధనం సంపాదించుకోగలుగుతారు. తర్వాత ధనచ్ఛేద అంటే విపరీతంగా ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. తర్వాత కుజుడు 11వ స్థానంలో ఉండటంతో రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బంగారం కొనుక్కోవాలనుకున్నా కానివ్వండి, తర్వాత అన్నదమ్ముల వల్ల కానివ్వండి, తర్వాత ధైర్య సాహసాల వల్ల, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ వల్ల చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇలా సూర్యుడు కుజుడు ఇద్దరు చక్కగా కలిసి రావటం ఇంకా బాగుంటుంది. అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో భోగప్రదంగా ఉంటుంది. ఇది శుక్రుడి వల్ల అని గమనించాలి. తర్వాత బుధుని వల్ల అవమానాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కానీ మీరు చాలా తెలివితేటలుగా చాకచక్యంగా వాళ్ళకి మళ్ళా రివర్స్ టెండర్ పెట్టేసి వాళ్ళని కింద డౌన్ కూర్చోబెట్టేస్తారు. సో ఏ ప్రకారంగా చూసినా ఈ మే మంత్లో మిథున రాశి వాళ్ళకి బాగుందని గమనించాలి. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. అందులో ఫస్ట్ మనం సూర్యుడు 12వ స్థానంలో ఉండటంతో మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవేహ ప్రాణపర్యంతమాపత్తిం అవమానం వ్యయే రవి అంటారు. అంటే 12వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జాబులో అది కూడాను 15th నుంచి 25th వరకు ఇబ్బందులు వస్తాయి గమనించండి. కొంతమందికి జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీకు జాబ్ పోయేంత అయితే అవకాశం ఉండదు కానీ బాగా ప్రెషర్ ఉంటుందని గమనించుకోవాలి. మీ పీర్ ప్రెషర్ అంటారు చూడండి, వాళ్ళ నుంచి మేనేజ్మెంట్ ప్రెషర్ నుంచి వస్తుంది. కొంచెం ప్లాన్డ్గా ఉండాల్సిన టైం అని గమనించుకోండి. మీకు రహస్యం చెప్తాను కాబట్టి. తర్వాత బంధు రోగ ధన వ్యయం అంటే ఈ టైంలో బంధువుల వల్ల కానివ్వండి, రోగాల వల్ల కానీ వ్యయం ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం ఒక సంఘటన జరుగుతుంది, తద్వారా అయ్యో ప్రాణాలు పోయేంత పని అవ్వచ్చు లేదా అవమానం విపరీతంగా జరగవచ్చు. పర్టికులర్గా ఇది కూడా అధికారం రిలేటెడ్, బాస్ రిలేటెడ్, ఆఫీస్ రిలేటెడ్ అని గమనించుకోండి. అయితే ఇందులో ఉన్న పాజిటివ్ నోట్ ఏంటంటే మీకు శత్రువులు ఎవరు ఉండరు, ఉన్నా వాళ్ళు మనాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఏమీ చేయలేరు. పెద్ద పెద్ద రోగాలు కూడా అయితే ఏమీ వచ్చేదని గమనించాలి. అయితే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, కుజుడు మీకు 11వ స్థానంలో ఉండటం చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇందులో ఏమని చెప్తారు, ఆరోగ్యం అర్ధసిద్ధి సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశి కుజే అంటారు. అంటే కుజుడు 11వ స్థానంలో ఉండి చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సపోర్ట్ ఎప్పటికో వస్తుంది, మళ్ళా సంవత్సరానికి వస్తుంది. అంత మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇందులో ఏం చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, సంతోషం బాగుంటుంది, షాపింగ్ చేసి మంచి బట్టలు కొనుక్కుంటారు. యత్న కార్యానుకూలత్వం మీకు ముందు కొంచెం జాబ్లో ప్రాబ్లంగా ఉంది అని చెప్పుకున్నాను కాబట్టి అయితే కుజుని వల్ల కొంచెం క్లవర్గా ఉండేసి మంచి ఎఫర్ట్ పెడితే అనుకున్న పనులు సాధించుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మనీ బాగుంటుంది, విజయవంతంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ కూడా చూపిస్తుంది. అనుకోని విధంగా మీరు కూడబెట్టిన ధనం పోయే అవకాశము, నగలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి 1కి 2 సార్లు మీ నగలు లేదంటే కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పోగొట్టుకోవటం చాలా ఈజీ. మీకు తెలుసు, కష్టపడాలంటే కొన్ని నెలలు కష్టపడితే కొద్దో గొప్ప కూడబెట్టుకొని మనం సంపాదించుకోగలుగుతాము. అయితే ఇలా సంపాదించుకున్న దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి, పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉండటం అగైన్ ఇక్కడ చాలా మంచి చేస్తూ ఉన్నారు. ఇందులో అర్ధలాభాచ స్త్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్య లాభస్యాత్ జన్మగే భృగునందని అని చెప్తారు. అంటే దీంట్లో ఏమవుతుంది, ధనలాభం వస్తుంది,
మనస్సౌఖ్యంగా ఉంటుంది. పరస్త్రీలతో లేదా పరపురుషుల నుంచి సపోర్ట్ బాగా వస్తుంది. అంతేకాకుండా చేసిన పనుల వల్ల ధనలాభం వస్తుందని గమనించుకోవాలి. అంటే ఒక మంచి భార్యాభర్తల మధ్య కానివ్వండి, స్త్రీ పురుషుల మధ్య కానివ్వండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మధ్య ఒక పరస్పర అవగాహనతోటి చక్కగా ముందుకి అందరితో కలుపుకొని వెళ్ళిపోయే టైం ఉందని మీరు గమనించాలి. తర్వాత మీకు ఇందులో ఉన్న నక్షత్రాలు అంగగోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాల వారిగా చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని గమనించాలి. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే మృత్యు భయము, నాశనము అని చూపిస్తుంది. అనుకున్న పని ఎక్కడో మీకు ఆగిపోవటంతో దాని ద్వారా భయపడుతూ ఉంటారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఆ పని ముందుకెళ్తారా ఏంటి అనేది కొంచెం అలజడిగా గురయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ రిలేటెడ్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మృష్టాన్యము, మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు మంచి మంచి ఫుడ్ తింటూ ఉంటారు. మృత్యు భయము కొంచెం భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి పరవాసం ఉంటుంది, సౌఖ్యం ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి దేహ పీడనము, నాశనము చూపిస్తుంటుంది. అయితే శారీరకంగా అలసట ఉండటంతో పాటు ఇంకొకటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది శుక్రుని వల్ల అంటే జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీరు తలపెట్టిన పని ఆటంకాలు కలిగించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో ఎక్కువగా ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం అంటే లేట్‌గా పనులు అవటంతో ఎక్కువగా శ్రమ ఎక్కువగా పెట్టవలసి ఉంటుందని గమనించాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుర్గాదేవి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఒక్క సూర్యుడు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఉండటంతోటి సూర్య అష్టకం చదవటం, సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, మనకి గోధుమలు ఒక ఆవుకి తినిపించడము లేదంటే దానం చేయటం ద్వారా మీకు చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుందని సూర్య నమస్కారాలు చేయండి. సో మీ రాశి వాళ్ళకి దాదాపు ఒక 75-80% బాగుంది కాబట్టి మంచి రాశి బాగుంది. ఎవరికైనా ఇంకా ఏదైనా గనక ప్రాబ్లమ్ ఉంటే సో యాడ్ చేయండి. ఓకే. శుభం.